ఆఫీస్కి నేను అందరం పోయాం. డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అప్పటి వరకు ఆయన మంచాల వండుకొని ఉండే. నేను పోతుంటే లేచి దయన్న ఎందుకు నువ్వు తొందరపడ్డావు అని కూడా నేను శంకర్ గౌడ్ను పలకరియడం జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, నా కార్మికులకు అన్యాయం జరుగుతున్నది, నా సోదరులకు నా మిత్రులందరికీ అన్యాయం జరుగుతున్నది, నాకు ఇంతకంటే ఈ ప్రభుత్వం దిగిరాదు, నేను చనిపోతానన్న దిగొస్తుంది అనే పరిస్థితి అట్లా మాట్లాడకని కూడా చెప్పాను. నువ్వు బతుకుతావు అని 2.5 సంవత్సరాల నుంచి దాటేస్తూ ఆర్టీసీలకు మొత్తం నష్టాలకు తీసుకుపోయారు. ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి కార్మికులకు పక్కకు పెట్టారు. అయినా వాళ్ళు కార్మికులు ఒప్పుకోబెట్టారు. సరే, మీరు ఎన్నికలు ఇచ్చిన హామీనన్నా నెరవేరుస్తారు, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా తీసుకుంటారనే నమ్మకం వాళ్ళకి కల్పించారు. 2.5 సంవత్సరాలు గడిపారు. ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ మీద మీరు ముందుకు పోతూ ఉంటారు. మీరు హామీ నెరవేర్చలేరు. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, అన్ని మోసాలు చేశారు. నిన్ననే ప్రెస్ చెప్పారు, దయచేసి ఆయన సాగు బతుకులో ఉన్నాడు, ఒక శుభవార్తన చెప్పండి ప్రభుత్వానికి, దయచేసి నేను రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట లేదు. ఆఖరి పొన్నం ప్రభాకర్ అన్న వచ్చి పలకరిస్తాడేమో, వాళ్ళ ప్రభుత్వ పరంగానన్నా పలకరించి ఆయనకు హామీ ఇస్తాడేమో, అంతవరకు ఏ హామీ అని. చనిపోయిన తర్వాత కార్మికులంతా డిపో దగ్గరికి వచ్చి డిపో ముందర పెట్టి ఆయనకు సానుభూతి తెలిపేందుకు లేకపోతే కార్యక్రమం చేసేందుకు అక్కడ చేయొద్దామని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపుతారు. తీసుకపోయి ఇల్లు ఎవరో అల్లు ఇంట్లో పెట్టారు, వాళ్ళ ఇంట్లో కూడా పెట్టలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? ఇలా అసన్పట్టిలో ఓలు చేసుకున్నారు, భూపాలపల్లిలో ఓలు చేసుకున్నారు, నల్గొండలో ఓలు చేసారు. అంటే ఇంకా మీకు సిగ్గు అనిపిస్తలేదు. అధికారులతో చర్చలు పెట్టమంటారు. ముఖ్యమంత్రి, మంత్రి మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు 3 సార్లు చర్చలలో పాల్గొన్నారు. వాళ్ళ డిమాండ్ మీకు తెలుసు. ఆ డిమాండ్లను ప్రకటిస్తే ఇప్పుడు రాష్ట్రం అంతా కామ్ అయిపోతుంది. నీ కార్మికులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా మీరు తొందరపడకండి. మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇంకా చాలామంది నిర్బంధం చేస్తే అడిగిపోయింది. ఎందుకు మేము పోయి ఏమైనా చేస్తామా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్దాం. నేను ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాం, దిగొచ్చి హామీలు ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్తున్నాం. ఇంత పెద్ద సమస్య అండి ఆర్టీసీ. ఇది చిన్న సమస్య కాదు. ఇది ఇమ్మీడియట్లీ పరిష్కారం జరగాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నేను ఒక్కటే, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఎన్ని రోజులైనా కూర్చుంటాం, ఎన్ని రోజులైనా చేస్తాం, మేము అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం, మమ్మల్ని గోసపెడతా పెట్టు. కానీ దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎంబడే చేసేయండి. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఉద్యోగాలు కల్పించాలి. నీ మీద కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీదనే బుక్ చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కారణం నువ్వే. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినావు. ఆ మోసంతో వీళ్ళు బలవుతాను. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టకుండా పెడితే మొత్తం ఆర్టీసీ వాళ్ళంతా నీకు సపోర్ట్ చేశారు. నీకు ఆ కృతజ్ఞత కూడా లేదు.